అమ్మా ఎమ్మెల్యే మేడము కడుపు చెప్పుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు మా కష్టాలు ఉన్నాయి. మీ సర్కారు ఏమంట ఏలువాడిలోకి వచ్చిందో ఇప్పటికీ మాకు జీతాలు సక్క ఇస్తలేరని మీరు పెద్ద మనసు చేసుకొని మాకు జీతాలు ఇప్పించి పుణ్యం కట్టుకోరని ఎమ్మెల్యే మేడంను కలిసేందుకు మున్సిపాలిటీ కార్మికులు పోతే అధికారులు కలవనీయకుండా ఆపిర్రట. ఆగో కార్యకర్తలు కూడా ఉన్నారట వాళ్ళేంట. అగో చూసినరా ఎమ్మెల్యే యశస్విని మేడం రాగానే ఇట్లా గోడు చెప్పుకుందామని పోతుంటే సాఫ్ సఫాయి కార్మికులను పోలీసులు ఎట్లా ఆపుతుర్రో. ఈ పాఠశాల క్యాంపస్ లో రెండు పాఠశాలలు నడుస్తున్నాయి. ఒకటి జెడ్పీఎస్ఎస్ చెల్లపాలెం, మరొకటి ప్రాథమిక పాఠశాల పక్క. మున్సిపాలిటీ కార్మికులం సారు మేము కూడా పని చేయకుంటే ఊళ్ళో ఏడున్న చెత్త ఆడనే పేరుకపోతుంది. ఒక 2-3 దినాలు మేము చెత్త మోసుకోపోకపోతే మీ ఇండ్లని గబ్బు వాసన వస్తాయి, అంత గలీజు ఉంటుంది. ప్రజల ఇండ్లు శుభ్రంగా ఉంచడం కోసం మేము పని చేస్తుంటే మా జీతాలు మాకి ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తలేరు. అధికారులను అడిగి అడిగి వచ్చింది. ఎప్పుడు అడిగినా బెల్లం కొట్టిన రాయి లెక్క వాళ్ళు సప్పుడు కూడా చేస్తలేరు. కానీ సాఫ్ సఫాయి పని ఆపొద్దు అంటుర్రు. జీతాలు ఇవ్వకుండా పని చేయమంటే మా ఇంట్లకు ఎట్లెళ్ళాలి, మా కుటుంబాలు ఎట్లా గడవాలి? పాలకుర్తి ఎమ్మెల్యే కన్నా చెప్పుకుంటే మా బాధలు వాపుతుందేమో అని వస్తే దేవత కరుణించేందుకు తయారుగా ఉన్న పూజారి అడ్డం తిరుగుతుండు అన్నట్టే ఉన్నదని గోడెల్లో పోసుకుంటారు. ఆ పోలీసులకు కూడా వీళ్ళకి ఆపినట్టు జీతాలు ఆపితే కూడా వాళ్ళ బాధ ఏందో వాళ్ళకు తెలిసేది కావచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పుర్రి, బందోబస్తుకు రమ్మంటే వచ్చిర్రు. ఎవరిని ఎమ్మెల్యే మేడం దానికి పంపించమంటే వాళ్ళనే పంపిస్తారా? ఈ ఘనకార్యం ఏడయ్యిందంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం షెర్లపాలెం ఊళ్ళే ఓ ముఖ్యమంత్రి కమ్ మున్సిపాలిటీ మంత్రి యనుమల రేవంతాల్ సారు ఆఖరికి గ్రామాల పనిచేసే సాఫ్ సఫాయి కార్మికులకు కూడా జీతాలు ఇయ్యని స్థాయికి మీ సర్కారు దిగజారిపోయిందా? ఇక దేట్ల సారు మీరు చక్కదనం చేసింది? మార్పు 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 అంటే మామూలు మార్పు తీసుకురాలేరు కదా సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.